సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. నీవు అనేక పనుల వలన భారము మోసుకుని పోవచ్చున్నావా? అయితే ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, నీ పనుల భారము, ఆ భారము ఎంతైనప్పటికీ ఆయన మీద ఉంచమని. అప్పుడు నీ హృదయంలో ఏ ఉద్దేశములైతే ఉన్నాయో ఆ ఉద్దేశములన్నీ నెరవేరుస్తానని, సఫలము చేస్తానని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారము నీ పనుల భారమును ఆయన మీద ఉంచు, నీ ఉద్దేశములన్నీ ఆయన సఫలము చేస్తాడు. ప్రార్థన. పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి అయా. మీ వాగ్దానం ప్రకారం మా పనుల భారమును మీ మీద ఉంచడానికి మాకు నేర్పించండి. మా ఉద్దేశములు మీరు సఫలము చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మా హృదయ వాంఛలు తీర్చే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు నాయనా. అందరినీ మీరు దీవించండి. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో ప్రభు అభివృద్ధిని దయచేయండి. మీ కృపను కుమ్మరించండి. మీ హస్తము తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.